నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లస్. బాలీవుడ్ సెలబ్రిటీలకు వరుస బెదిరింపులు ఆగడం లేదు. కొద్ది రోజుల ముందు మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికీ హత్య సంచలనం సృష్టించింది. మొన్నటికి మొన్న సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్కి బెదిరింపులు మర్చిపోకముందే నిన్నటికి నిన్న సైఫ్ అలీ ఖాన్ మీద హత్య ప్రయత్నం. నేడు ఇంకొంతమంది సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. సెలబ్రిటీలకు ముంబైలో రక్షణ లేదా? అసలు ఎవరు బెదిరింపులు కాల్స్ చేస్తున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? బాలీవుడ్ సెలబ్రిటీలకు వరుస బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్నటిదాకా స్టార్ హీరోలకు ఈ బెదిరింపులు మర్చిపోకముందే ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. సైఫ్ అలీ ఖాన్ మీద హత్య ప్రయత్నం సంచలనం సృష్టించింది. సెలబ్రిటీలకు ముంబైలో రక్షణ లేదా అంటే అవునని చెప్తున్నాయి జరుగుతున్న ఘటనలు. గత కొన్ని రోజులుగా నటుడు సల్మాన్ ఖాన్ కు వరుసగా బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ నుంచి వరుస బెదిరింపులతో తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాక భారీ భద్రత మధ్య సల్మాన్ గత కొంతకాలంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ వీటి వెనుక ఉందని పోలీసులు నిర్ధారించారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ను చంపేస్తామంటూ దుండగులు బెదిరింపులకు దిగారు. కోట్ల రూపాయలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామంటూ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ని గుర్తు తెలియని దుండగులు బెదిరించారు. షారుఖ్ కు ఫోన్ చేసిన దుండగులు నెక్స్ట్ చంపేది నిన్నే అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక బాలీవుడ్ షారుఖ్ ఖాన్ ను బెదిరించిన కేసులో వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. షారుఖ్ కు గత ఏడాది అక్టోబర్లోనూ ఇదే విధంగా హత్య బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి అధికారులు షారుఖ్ కి Y+ భద్రతను కేటాయించారు. స్టార్ హీరోలకు వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా పలువురు సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మతో పాటు రాజ్ పాల్ యాదవ్, రెమో డిసౌజా, సుగర్ణ మిశ్రాకు హత్య బెదిరింపులు వచ్చాయి. బిష్నోయ్ అనే పేరుతో వీరికి బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పేర్కొన్నారు. కాగా బెదిరింపు మెయిల్లో మేము మీ ప్రతి కదలికను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నాం. ఇది పబ్లిక్ స్టంట్ లేదా మిమ్మల్ని వేధించే ప్రయత్నం అయితే కానే కాదు. మీరు ఈ సందేశాన్ని సీరియస్ గా తీసుకోండి అంటూ ఈ మెయిల్లో బెదిరింపులకు దిగారు. బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి తన డిమాండ్లను 8 గంటల్లోగా నెరవేర్చకపోతే ప్రమాదకరమైన పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించినట్టు తెలిసింది. అయితే ఆ వ్యక్తి డిమాండ్లు ఏమిటన్నవి మాత్రం ఇంకా బయటకు రాలేదు. విచారణ జరిపిన పోలీసులు ఈ మెయిల్ IP అడ్రస్ పాకిస్తాన్ కు చెందినదిగా ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఇక బాలీవుడ్ సెలబ్రిటీలకు ఈ విధమైన బెదిరింపులు రావటం కొత్తేమీ కాదు. గతంలో అజయ్ దేవగన్, హీరోయిన్ ప్రీతి జంట ఇలా ఎంతో మంది సెలబ్రిటీలకు ఈ విధమైన బెదిరింపులు వచ్చాయి. 2000 నుంచి 2010 దాకా ముంబై కాస్త ప్రశాంతంగానే ఉంది. మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది. బాలీవుడ్కే కాదు, ముంబైలో పారిశ్రామికవేత్తలకు కూడా బెదిరింపులు వస్తున్నాయి.